తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు గనక రాహుల్ని తప్పు చెయ్యలేదు అని విడిపించావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నా మీద ఏమాత్రం గౌరవం మర్యాదలు ఉన్నా నువ్వు రాహుల్ని విడిపించొద్దు అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది రుద్రాణి. నా కొడుకుని విడిపించొద్దని నీ కొడుక్కి చెప్పావా? అంతకంతా నువ్వు అనుభవించేలా చేస్తాను అని రాహుల్ విడిపించలేదని రుద్రాణి అయితే అపర్ణ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఇక రాహుల్ అయితే జైలు నుంచి విడుదలయ్యి వస్తాడు. రాహుల్ జైలు నుంచి విడుదలయ్యి రావడంతో అప్పుడే ఇక అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను నిర్దోషినని సాక్ష్యాలు దొరకడంతో నేను నిర్దోషినని చెప్పి నన్ను విడుదల చేసేశారు. నేను ఏ తప్పు చెయ్యలేదు అని రాహుల్ అంటూ ఉంటాడు. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని మాకు తెలుసు, కానీ వీళ్ళు మాత్రం నువ్వు తప్పు చేశావని అంటున్నారు. ఏంటి రాజ్, అసలు బతిమలాడాను వాణ్ణి తీసుకురమ్మని జైలు నుంచి, కానీ నువ్వు మాట విడిపించుకున్నావా? మీ అమ్మ వెనకాలే కొంగు పట్టుకొని వెళ్ళిపోయావు అని రుద్రాణి రాజుని నిందిస్తూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి రాజుని నిందిస్తూ ఉంటే ఇంతలో ఇంకా అప్పుడే కావ్య అయితే రుద్రాణి గారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి. రాహుల్ నిర్దోషి అని నిరూపించబడం పూర్తిగా అవ్వలేదు, కానీ ఈ పని చేసింది మాత్రం రాహులే అని అంటూ కావ్య అయితే రుద్రాణి అలాగే రాహుల్ మీద విరుచుకుపడుతుంది. అప్పుడు ఇంకా రాజైతే కావ్యని తిడతాడు. అసలేంటి నీ బాధ? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? రాహులే ఈ తప్పు చేశాడని ఫైల్ తీసుకొచ్చి రాహుల్ని అరెస్ట్ చేయించావు. మళ్ళీ రాహుల్ నిర్దోషిగా విడుదలయ్యి ఇంటికి వస్తే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావేంటి అని కావ్యని అంటూ ఉంటాడు రాజైతే. అసలేంటి మీ బాధ? తాతయ్య గారు, మీరు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఉమ్మడి కుటుంబం ఎక్కడ చెదిరిపోతుందని భయపడుతున్నారా అని కావ్య రాజెదురే సీతారామయ్యని అడిగేస్తుంది. అప్పుడే సీతారామయ్య అయితే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉండాలని ఎంతో ఆశపడ్డాను, కానీ ఒకరి మనసులో ఒకరు స్వార్థాలతో నిండి ఉన్నాయి. ఎవరి ఆలోచన వాళ్ళదే. కళ్యాణ్ ఇంటి నుంచి వెళ్ళిపోవడం నాకు బాధాకరమే, కానీ రాహుల్ అరెస్ట్ అవడం మాత్రం నాకు సంతోషమే. ఇలాంటి వాడు మన ఆఫీస్లో ఉంటే, మన కంపెనీలో ఉంటే ఎప్పటికైనా మన కంపెనీ మూత వేసుకోవాల్సిందే. ఇదిగో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. నన్ను అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు సీతారామయ్య. అప్పుడే ఇంకా రుద్రాణి అయితే ఇక చాలు నాన్న, ఇక చాలు అని అంటూ చాలా కోపంగా అంటుంది. అప్పుడే ఇక రుద్రాణి, ఈ ఇంట్లో మాకు జరిగిన అన్యాయం చాలు, వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని అనడంతో అప్పుడే కావ్య అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే దమ్ము మీకుందా? లేదో ఏదో మాట వరుస కంటే అందరూ బతిలాడేస్తారేమో అని ఫీల్ అవుతున్నట్టున్నావు నువ్వు అని అంటూ కావ్య అనంగాల్ని కావ్య అంటూ చెయ్యి కొడతానికి చెయ్యి లేపుతాడు రాజ్. అప్పుడే ఇక రుద్రాణి అయితే రాజ్ ఎత్తిన చెయ్యి కిందకి దింపు, అసలు నువ్వు నా కొడుకువేనా? నా పెంపకంలో పెరిగిన వాడువేనా నువ్వు అని అంటూ ఉంటుంది అపర్ణ. మమ్మీ అని అనంగానే భార్య మీద చెయ్యి లేపుతున్నావు, ఏం చేసిందిరా నా కోడలు? ఇంటి పరువుని కాపాడింది, కంపెనీ పరువుని పోగొట్టి ఇంటికి పోలీసుల్ని రప్పించి నిన్ను అరెస్ట్ చేసేదాకా తీసుకొచ్చారు ఈ తల్లి కొడుకులు. కానీ తన భర్తని ఇంటిని కాపాడుకోవాలని ఎంతో తెలివిగా ఆలోచించింది, అందుకు కొడుతున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజైతే తన వల్లే కుటుంబం విడిపోతుంది మమ్మీ అని అంటూ ఉంటే తన వల్ల కుటుంబం విడిపోతుందా? నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మీ తాతయ్య తట్టుకోగలరా? ఆ జైల్లో ఈరోజు ఏదో తమ్మిడి బిమ్మిడి చేసి మోసం చేసి నిర్దోషిలాగా ఈ రాహుల్ బయటికి వచ్చాడు. కళ్ళకి కట్టినట్టు సాక్ష్యాలు తీసుకువచ్చింది కావ్య. అయినా వీడు నిర్దోషిగా బయటికి వచ్చాడంటే ఎక్కడో ఏదో మోసం జరుగుతుందని అర్థమవుతుంది. చూడు రాజ్, ఒకవేళ నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావంటే చెయ్యి, నేను మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయను. అలాగని నీతో కూడా నేను మాట్లాడను. నాకు నా కోడలు తప్ప ఎవ్వరూ ఎక్కువ కాదు అంటూ అపర్ణ అయితే రాజుకి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.